హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఇవాళ మనం మన ఆలోచనలు ఎలా ఉంటే విశ్వానికి మనం అనుగ్రహం అవుతామో తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మన జీవితంలో మన ఆలోచనలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. మన ఆలోచనల ద్వారా మనం ఏం కోరుకున్నా అది జరుగుతుంది అంటే మనం నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో అద్భుతాలలో మన మైండ్ ఒకటి. అలాగే మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఉపయోగపడే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సబ్కాన్షియస్ మైండ్. ఒక వస్తువు ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే దానిని సరైన విధంగా మనం ఉపయోగించగలం. అదేవిధంగా మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే మనం వండర్స్ని సృష్టించగలం. మీరు అనుకోవచ్చు, నిజంగా ఇలా సాధించగలమా అని. కానీ నిజం, 100% మనం సాధించవచ్చు. అసలు ఒకరు ఆనందంగా, ఒకరు బాధగా, ఒకరు పేదవారిగా, ఒకరు ధనవంతుడిగా, ఒకరు భయంతో, ఒకరు ధైర్యంతో ఉండటానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటని చూస్తే అన్నీ సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతున్నాయి. నెగిటివ్ ఆలోచనలు, వాటి వల్లే వచ్చే భయం, బాధ, అపనమ్మకాలు దూరం చేసి సమస్యని పరిష్కారం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన, మన జీవితాన్ని మలుపు తిప్పేది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. మొదటగా ద ట్రెషర్ హౌస్ విత్ ఇన్ యూ. ప్రతి ఒక్కరిలో ఒక అనంతమైన సంపద ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ సంపదను చూడగలుగుతున్నారు. ఇక్కడ సంపద అంటే డబ్బు కాదు, మనలో ఉండే ఆలోచన, మన తెలివితేటలు, మన శక్తి సామర్థ్యాలు. ఇలాంటి నిధిని మనం గుర్తించకుండా అందరిలాగా, అందరిలో ఒకరిలాగా ఆలోచిస్తూ మిగిలిపోతున్నాం. అది ఎలా అంటే, చిన్న ఇనుప ముక్కకు అయస్కాంత ప్రభావం చేరినట్టే 12 రెట్లు బరువును కూడా అది పైకి ఎత్తగలదు. అదేవిధంగా అయస్కాంతపు ప్రభావం ఉన్న వ్యక్తి కోరుకున్నది ఏదైనా సరే, ఎంత పెద్దది అయినా సరే సాధించగలుగుతాడు. ఇక్కడ అయస్కాంతపు ప్రభావం అంటే ఆత్మవిశ్వాసం, నమ్మకం మరియు సంకల్పం. ఏ అయస్కాంతం ప్రభావం లేని ఇనుప ముక్క కనీసం చిన్న గడ్డిపోచును కూడా ఎత్తలేదు. అదేవిధంగా మనలో కూడా ఎటువంటి నమ్మకం లేకపోతే మనం ఏది సాధించలేము. నిజానికి మనిషి ఆలోచన విధానం 2 రకాలుగా ఉంటుంది. అందులో మొదటగా, నేను గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలను. ఇక రెండవది, నేను ప్రయత్నించినా కూడా ఫెయిల్ అవుతానేమో అని ఆలోచించడం. మన మీద మనకే ఎన్నో సందేహాలు ఉంటాయి. మన సబ్కాన్షియస్ మైండ్ నెగిటివ్గానే మనకు పనిచేస్తుంది. డబ్బు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్తోనే సాధ్యమవుతాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ మైండ్ అనేది ఒకటే ఉంటుంది, కానీ అది 2 రకాలుగా ఆలోచిస్తుంది. కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ అంటే చేతన మరియు ఉపచేతన మనసు. కాన్షియస్ మైండ్ అంటే దేన్నైతే నిజమని నమ్మి అంగీకరిస్తామో ఆ విషయాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. మైండ్ని మన ఆలోచనలతో మనం ట్రైన్ చేస్తాం. సబ్కాన్షియస్ మైండ్కి మంచికి చెడుకి మధ్య తేడా తెలీదు. అంటే నేను ఈ పని చేయగలను, సాధించగలను అని గట్టిగా నమ్మితే ఆ పని జరిగేలా మీరు చేస్తారేమో అని అనుకొని చేస్తుంది. అదేవిధంగా ఈ పని నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటే ఈ పని వీడు చేయలేడు అని సబ్కాన్షియస్ మైండ్ అనుకుంటుంది. మనకు ఎటువంటి సపోర్ట్ చేయదు.
మీరు కోరుకున్నది సాధించడానికి ఎటువంటి యుద్ధం చేయాల్సిన పని లేదు. మీలో ఉన్న శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని బయటకు తీసుకురావటమే సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఉద్దేశం. 2H2O హైడ్రోజన్ ఆటమ్స్తో ఒక హైడ్రోజన్ ఆటమ్ కలిసినప్పుడు ఎలా అయితే వాటర్ ఉత్పత్తి అవుతుందో అలాంటి ఫార్ములానే మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేయటానికి ఫార్ములా. ఆ ఫార్ములానే లా ఆఫ్ బిలీఫ్, అంటే నమ్మకం అనే సిద్ధాంతం. మీ మనసు ఆలోచించే విధానాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్మడం ద్వారా మీ చుట్టూ జరిగే పరిస్థితులు, ఆలోచనల ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ స్వీకరించి పరిస్థితులను మీకు అనుకూలంగా ఉండేలాగా చేస్తుంది. పేదరికానికి సమృద్ధిని, అజ్ఞానానికి జ్ఞానాన్ని, నొప్పికి శాంతిని, బాధకు ఆనందాన్ని, చీకటికి కాంతిని, భయానికి విశ్వాసాన్ని, ఫెయిల్యూర్కి సక్సెస్ని ఈ సబ్కాన్షియస్ మైండ్ అందిస్తుంది. అందుకే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితలు మరియు ఆవిష్కర్తలు కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ గురించి పూర్తిగా అవగాహనతో ఉంటారు. కోరుకున్నది సాధిస్తూ ముందుకు వెళ్తారు. మీ ప్రతి ఆలోచనకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వల్ల కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల ప్రభావం మీ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ప్రభావం చూపుతుంది. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోండి. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా రిజల్ట్ వస్తుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సో ఎప్పుడూ మనం పాజిటివ్గా ఉండేలా చూసుకోండి. ఇక రెండవది ఏంటంటే, హౌ టు గెట్ ద రిజల్ట్స్ యూ వాంట్. మనం కోరుకున్నది సాధించలేకపోతున్నామంటే మన మీద మనకు నమ్మకం లేదు అని అర్థం, లేదా మన మైండ్ని అతి ఆలోచనలతో కష్టపెడుతున్నామని అర్థం. ఈ రెండు పనులు చేస్తున్నామంటే మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు అని అర్థం. అందుకని మన కోరికలు నెరవేరాలంటే మన ఆలోచనల్ని మన సబ్కాన్షియస్ మైండ్ స్వీకరించేలా చేయాలి. మనం ఒక పనిని అంగీకరించినప్పుడు వెంటనే మన మనసు ఆ పని అమలు చేయాలని అనుకుంటుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన మైండ్ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి. అదే నెగిటివ్గా ఆలోచిస్తే మన మైండ్ కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడి ఫెయిల్ అయ్యేలా చేసి రిజల్ట్స్ కూడా నెగిటివ్గా వచ్చేలా చేస్తాయి. నాకు ఏమి చేయాలో అర్థం కావటం లేదు, డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, అంత అయోమయంగా ఉంది, ఇలా ఆలోచిస్తే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా ఇలానే ఆలోచిస్తుంది. దానికి ఏమి చేయాలో అర్థం కాదు. సో లేక ఒక్కచోటే ఆగిపోతాడు. అదేవిధంగా సబ్కాన్షియస్ మైండ్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగా మనం బిహేవ్ చేస్తే డెసిషన్ తీసుకోవడంలో, సమాధానం చెప్పడంలో ఆలోచించలేకపోతాం. అందుకే ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఒక సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు బుర్ర బద్దలయ్యే విధంగా ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ఒత్తిడిని సబ్కాన్షియస్ మైండ్ హ్యాండిల్ చేయలేదు. సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ఆ సమస్యను అంగీకరించి సమస్యకున్న పరిష్కారాన్ని సబ్కాన్షియస్ మైండ్కి వదిలేసి ఆ సమస్య పరిష్కారం అయినట్టు మనం గట్టిగా నమ్మాలి. ఇలా చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. మన అతి ఆలోచన వల్ల టెన్షన్ పడే సందర్భాలు ఎదురైనప్పుడు మైండ్ ఒత్తిడిని తీసుకుంటుంది. మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఉదాహరణకు మీరు సింగర్ అవ్వాలి అని అనుకుంటే మీరు పెద్ద సింగర్ అయితే ఎలా ఉంటుందో ఎక్కువ ఇమాజిన్ చేసుకోవాలి. మీరు ఒక రూమ్లో పాట పాడుతూ స్టేజ్ మీద పాడుతున్నట్టు ఫీల్ అయ్యి. ఇక మూడవది, హౌ యువర్ సబ్కాన్షియస్ రిమూవ్ యువర్ మెంటల్ బ్లాక్స్. ప్రతి ప్రశ్నలోనూ, ప్రతి సమస్యలోనూ పరిష్కారం ఉంటుంది. ఒక మంచి అలవాటును అలవాటుగా మార్చుకోవాలి అన్నా, ఒక చెడు అలవాటుని దూరం చేసుకోవాలన్నా సబ్కాన్షియస్ మైండ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సైకిల్ నేర్చుకోవటం, డాన్స్ నేర్చుకోవటం, ఈత కొట్టడం ఇలాంటి ఎన్నో అలవాట్లు అలవాటు అయ్యే వరకు ఇబ్బందిగానే ఉంటుంది. కొన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా మనల్ని ఇబ్బంది పడకుండా ఆ పనిని పూర్తి చేస్తుంది. ఒక మంచి అలవాటు ఎలా ఉంటుంది అంటే
విత్తనం వేసి నీరు పోసి ఒక చిన్న మొక్కను పెంచడం లాంటిది. చెడు అలవాటు డైరెక్ట్‌గా మర్రి చెట్టు నాటినట్టు. ఉదాహరణకు ఒక వ్యక్తి తాగుడుకు బాగా బానిసయ్యాడు. ఆ తాగుడు వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఎన్నో విభేదాలు వచ్చాయి. ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఆరోగ్యం పాడవుతుందని తనకు తెలుసు. కానీ ఈ అలవాటును దూరం చేసుకోలేకపోతున్నాడు. ఏం చేయాలి అని ఒక వ్యక్తితో తన బాధను పంచుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమి చెప్పాడు అంటే, కాన్షియస్ మైండ్ మరియు ప్రశాంతమైన గదిలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు, దూరమైన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ, కన్న కూతురు ముఖాన్ని చూస్తూ తన చిరునవ్వును గుర్తు చేసుకోవటం, తన భార్య ఇంట్లోకి రమ్మని ఆహ్వానించినట్టుగా ఊహించుకోవటం, అందరూ తనని మెచ్చుకున్నట్టుగా ఊహించుకోవటం, ఇలా చేయమని ఆ వ్యక్తికి చెప్పాడు. ఇవన్నీ చేయడం వల్ల ఆ వ్యక్తి అలవాట్లు అన్నీ మానేయగలిగాడు. ఆ వ్యక్తి ఆ అలవాట్లు మానడానికి మానసికంగా ఎటువంటి యుద్ధం చేయలేదు. ఎటువంటి ఇబ్బంది పడలేదు. ప్రశాంతంగా కూర్చొని నష్టమేంటి, లాభం ఏంటనేది మాత్రమే ఆలోచించి తన దృష్టి మొత్తాన్ని ఊహించుకోవడానికే పెట్టి ఆ చెడు అలవాట్లను దూరం చేసుకున్నాడు. ముందు తాగాలనిపించిన ప్రతిసారి తన కుటుంబం పడే కష్టాలు, అవమానాలు అన్నీ గుర్తొచ్చి మానేయాలి అని కోరిక మొత్తాన్ని దూరం చేసుకున్నాడు. చూశారు కదండి! మీ ఆలోచన వలన మీరు ఎటువంటి స్థానంలో ఉండగలరో. ఈ వీడియో విశ్వాన్ని ప్రేమించే వారికి చేరేలా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.